బాగానే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. చేసే అవకాశం ఉందనుకుంటున్నాం మేము కూడా. అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, పోలవరం ప్రాజెక్టు ఆయన వల్ల అవుతుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా అంటే వినాశనానికి జగనే కారణమని చంద్రబాబు గారు మండిపడుతున్నారు, వ్యాఖ్యానించారు. అది మాత్రం వాస్తవమే. జగనే వాక్యం. అది జగన్ వల్ల అవుదు. అది జగన్ చేసే పని కాదు, అది చంద్రబాబు నాయుడు గారు చేసే పని. అది ఇప్పుడు మా ప్రభుత్వంలో 73% వరకు మేము పూర్తి చేసాము పోలవరం అనేది. జగన్ గారు 3% కూడా పూర్తి చేయలేదు అంటున్నారు. అది నిజమేనంటారా? నిజమేనంటారా? 5 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలను చేసే అవకాశం లేదంటారా సార్ ఆయన? ఎవరు? జగన్ గారు ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఏం చేయలేరు. ఆయన ఏమి చేయలేదు సార్. ఇప్పుడు తెలంగాణ సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి గారు జగన్ గారిని వ్యాఖ్యానించారు. అంటే జగన్ గారి పతనానికి కారణం జగన్ గారే, అతను చేసిన క్రియలే అని వ్యాఖ్యానించారు. ఇది ఎంతవరకు నిజమంటారు? చెప్పింది కరెక్ట్ అంతే. ఇప్పుడు జగన్ గారు కేవలం ప్రజలను పట్టించుకోకుండా కక్షపూరితమైనటువంటి చర్యలే తీసుకున్నారు, అందుకనే ఆయన గెలవలేకపోయారని సీఎం రేవంత్ గారు అన్నారు. వ్యాఖ్యలు నిజమేనంటారా? అది నిజమే. అది కరెక్ట్. ఎందువల్ల సార్? అంటే అటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు అనేవి చేశారా? అందువల్ల అంటే జగన్ గారు చేసిన పనులు ఏంటంటే పథకాలు తప్ప మిగతా అభివృద్ధి ఏం చేయలేదు. ఉట్టి పథకాలు మీదే 5 సంవత్సరాలు గడిపేశారు. అందువల్ల ఆయన దెబ్బతిన్నారు అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మా మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని జగన్ గారు వ్యాఖ్యానిస్తున్నారు కదా సార్? అది ఆయన పని, ఆయనది ఏముంది చల్లదండి. జగన్ గారిది ఇంకేం ఉండదు, అంతా చంద్రబాబు నాయుడు గారిదే తెలియదు. ఇంకేముండదు, జగన్ గారి పరిపాలన ఏముండదు. ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చినా కూడా జగన్ పరిపాలన ఏం రాదు, ఇంకా ఉండదు అంతే. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా రీఓపెనింగ్ చేస్తారు. అవును చేస్తారు. మంచి పనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. చాలా మంచి పని. అది బీదోళ్ళకి భోజనం పెట్టడం చాలా పుణ్యం పని, చాలా మంచి పని. సార్ ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది కూడా వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది చేతే పంపించమంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అది ప్రభుత్వం ఎలాగా చెప్పిద్దో అలా చేయడం, అది ఆ సిస్టమ్ వాళ్ళకు తెలుసు. అది వాళ్ళ వల్లే ఇది. మనం దాంట్లో జోక్యం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు సచివాలయం అనేది వాలంటీర్ల వ్యవస్థ పని చేయడం వల్ల వాలంటీర్లకి వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం పడుతుందంటారా దీనివల్ల? అది మనకి దాంట్లో అంత అనుభవం లేదు. అది చంద్రబాబు నాయుడు గారికే తెలుసు, అది ఎలా చేయాలా ఏంటో అనేది. వాలంటీర్లతో ఎలాగుందో అది ఏంటో అనేది తెలీదు. ఇంతకుముందు మన జగన్ గారు వాలంటీర్లకు ఇచ్చింది చాలా మోసం చేశారు. వాలంటీర్లు అందరూ పోట్లాడారు. వాళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా లేక వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా అంతా నానా బీభత్సం చేశారు ఆయన. అది ఏం చేశారనేది వాలంటీర్లకు తెలుసు, జగన్ గారికి తెలుసు. అందువల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చి మళ్ళీ వాలంటీర్లు వెనకాల మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇదన్నీ చేయటం అది మంచిది కాదు. అది ఎలా చేస్తారు ఏంటనేది మా చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. అది మనకు కూడా తెలియదు, అది ఏం చేస్తారనేది ఇప్పుడే తెలియదు. కరెక్టే కానీ మన దాంట్లో జోక్యం చేసుకోకూడదు. అది ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేస్తుంది, మనం దాంట్లో ఏం చెప్పకూడదు. సమాజంలో వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఒక పౌరుడిగా ఉపయోగం ఉంది, కానీ పూర్తిగా వాలంటీర్ మీద కూడా వదలటం మంచిది కాదు. ప్రభుత్వం కూడా దాంట్లో జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం వల్లే ఏ పని అవ్వాలి. వాలంటీర్ల మీద ప్రతి దానికి వాలంటీర్ని పెట్టారు ఎవరు? జగన్. అది వాలంటీర్కి ఇచ్చి మొత్తం నాశనం చేశారు. ప్రభుత్వం మొత్తం ఏపీ అంతా మొత్తం నాశనం అయిపోయింది వాలంటీర్ వల్ల. మరీ అంత వాలంటీర్కి ఇవ్వకూడదు. వాలంటీర్ కూడా ఇవ్వడం కూడా మంచిది కాదు. అది ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని వదిలేసి కేవలం ప్రజల సేవకే అంకితమయ్యారని ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యానించారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉంటుందంటారా? అంటే కేవలం ప్రజల సేవకే వెళ్ళటం, సినీ రంగాన్ని వదిలేసి. పవన్ కళ్యాణ్ గారు చేసినా కూడా అది అంతా ముగ్గురు ఒకే పార్టీ కదా. అది మన మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఒకటే పార్టీ. అది వాళ్ళు ఏం చేసినా ఆ పార్టీ కోసమే చేయాలా, ఏది చేసినా టీడీపీ కోసమే చేయాలా. ఇప్పుడు ఆయన సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం ప్రజల సేవ కోసమని రాజకీయాల్లోనే ఉంటారంటారా? అది మనకు తెలియదు.
అది ఆయన జీవితం ఇది, అది మనం జోక్యం దాంట్లో వెళ్ళకూడదు మేము. నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారే అలాంటి నిర్ణయం తీసుకున్నారు కదా, అవును. కేవలం ప్రజల సేవలకనే. అవును. ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ ఏం తీసుకుంటా, అది మన ఐడియాతో మనకేం ఐడియా లేదు దాంట్లో.